ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా కాబూలీ శనగల వల్ల చాలా మంది గ్యాస్ వస్తుంది అని భయపడుతూ ఉంటారు కదా, మరి అది రాకుండా దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా? తప్పనిసరిగానమ్మా. ఫోలిక్ యాసిడ్ రిచ్ నెంబర్ 1 ఆహారం కాబూలీ శనగలు. 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ మనకు సరిపోతుంది. 100 గ్రాముల కాబూలీ శనగలు సుమారుగా 550 మైక్రోగ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నూనెలో వేసి దేవితే వడలు కాబూలీ శనగల్లో ఉన్న ఫోలిక్ యాసిడ్ మొత్తం 0 అవుతుంది. అదే మన పద్ధతిలో నూనె లేకుండా కాబూలీ శనగల్ని నాన్ స్టిక్ మీద కాస్త మెల్లగా మేగడ వేసి కాల్చామనుకోండి, ఆ వడల్లో ఫోలిక్ యాసిడ్ పెద్దగా పోదు, పోషకాలు పోవు, ఆయిల్ ఉండదు కాబట్టి నష్టమో రాదు. 1/2 డజన్ వడలు 10 వడలు తిన్నా హాని కూడా ఉండదు. అలాంటి ఆరోగ్యకరమైన కాబూలీ వడలు ఎట్లా చేసుకోవాలో చూడండి. కాబూలీ శనగల వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, పాలకూర తురుము 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి ముక్కలు వేసేసాం, అల్లము తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పాలకూర తురుము, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుని వడల పిండి కోసం ముక్కా చెక్కలాగా అలా చేసుకోవాలి. అందులో బాగా నానపెట్టుకున్న కాబూలీ శనగలు తీసుకొచ్చేసి వాటిని వేసేసి పైన టమాటా ముక్కలు కూడా వేసేసి కొద్దిగా నిమ్మరసం వేసేస్తే ఉప్పు లేని చప్పదనం లేకుండా పిండి బాగుంటుంది. అట్లా ముక్కా చెక్కలాగా వడల పిండి రుబ్బేసుకుని పక్కన పెట్టుకుంటాం. దాన్ని ఒక బౌల్లో తీసుకుని వీటిని 2 రకాలుగా మనం నూనె లేకుండా కాల్చుకోవచ్చు. ఒకటి ఎయిర్ ఫ్రైయర్లోను అడుగునట్ల బటర్ పేపర్ వేసేసి కాస్త వడల పిండి తీసుకుని మన చేతి వేళ్లతో వడల సైజు అట్లా చేసుకుని అందులో పెట్టేసేసి 10 నిమిషాలు అట్లా పెట్టుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో వడలు కాలిపోతాయి. మరి ఇట్లాంటి లేని నాన్ స్టిక్ గుంటల పాత్ర తీసుకుని అందులో మేగడ రాసేసి అందులో వడలు వేసేసుకుని సన్న సెక మీద కాలనిస్తాం. ఎయిర్ ఫ్రైయర్లో కొంటే కూడా నాన్ స్టిక్ మీద కాల్చుకోవటమే మంచిది ఆరోగ్యానికి. కమ్మగా ఉంటాయి, మేగడేసి కాల్చుకుంటాక చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. తక్కువ వేడిలో కాలుతాయి కాబట్టి వాల్యూస్ కూడా నాన్ స్టిక్ మీద ఎక్కువ పోకుండా ఉంటాయి. ఎయిర్ ఫ్రైయర్లో ఎక్కువ హీట్ వల్ల కొన్ని పోషకాలు తగ్గుతాయి. మళ్ళీ డిఫరెన్స్ రెండింటికి మీకు తెలియటం కొరకు 2 రకాలు చూపించాం. మీ కన్వీనియంట్ని బట్టి చేసుకోగలరు. చూసారు కదండి, మరి కాబూలీ శనగల వల్ల గ్యాస్ వస్తుంది అన్నది అపోహ మాత్రమే, దాన్ని తయారు చేసుకునే విధానం బట్టే ఉంటుంది అంటున్నారు డాక్టర్ గారు. మరి అందుకే డాక్టర్ గారు చూపించిన ఈ కాబూలీ వడ రెసిపీని ఖచ్చితంగా మీరందరూ కూడా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ట్రై చేయండి. కొంతమందికి చేతుల భాగాలు, పాదాల భాగాల్లో పగుళ్ళు ఎలా వస్తాయంటే, ఎండాకాలం నీళ్లు లేక నల్ల నేల అట్లా నెరలిచి పగిలిపోతుందో సేమ్ అట్లా పగిలిపోయి ఉంటాయి. ఆయింట్మెంట్స్, క్రీమ్స్ అసలు రాయకుండానే గానుగాడించిన ఆవ నూనె తెచ్చుకుని గుగ్గిలం పౌడర్ తీసుకుని ఈ రెండుటిని కలిపేసి పేస్ట్లా చేయాలి. ఆ పేస్ట్ని కాళ్ళ పగుళ్ళ భాగంలో, చేతుల్లో పగుళ్ళ భాగంలో రాసేసేసుకుని ఒక అరగంట ఉంచేసుకుని ఏదో ఒక అవసరమైతే గంట అయినా ఉంచుకుని కడిగేసుకుంటే శుభ్రంగా పగుళ్ళు తగ్గుతాయి, మెత్తబడిపోతుంది, స్కిన్ హార్డ్నెస్ అంతా పోతుంది అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ యాంటీ ఫంగల్గా, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి మంచి ఉపశమనం కలిగిస్తుంది. పాదాలు, చేతుల భాగంలో నున్నగా స్మూత్గా రావడానికి ఈ రెండింటి కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.